బికినీ ట్రెండ్ ఇది ఇప్పుడు వైరల్గా మారింది. ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా చాలా విమర్శలను ఎదుర్కొంటోంది. మహిళల గోప్యతకు అస్సలు విలువ లేదని ఎవరి ఫోటోనైనా సరే అప్లోడ్ చేసేసి ప్రాంప్ట్ ఇస్తే చాలు ఫోటోస్ను ఇచ్చేస్తుంది గ్రాక్, అది కూడా బికినీలో. ఇప్పటికే విమర్శలు పీక్స్కు చేరడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లో పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది. మరి కేంద్రం జోక్యంతో ఇష్యూ రిజాల్వ్ అవుతుందా లేదా అనేది సైతం చూడాలి. అట్ ద సేమ్ టైం గ్రాక్ ఆంక్షలను తీసుకొస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు మేజర్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఎస్ సార్, ఆన్ గోయింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ప్రెసెంట్ ఇటు ఏఐ వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ ఫేసెస్తో డిఫరెంట్ ఫోటోగ్రఫీస్ని జనరేట్ చేయడం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. బట్ ప్రెసెంట్ చూస్తున్న ఈ బికినీ ఫొటోస్ మనం ఎలా చూడాలి? అండ్ అంతకు ముందు కూడా సేమ్ ఏఐ ట్రెండ్లో ఇటు జనాలకున్న మోల్స్ని సైతం చూపిస్తుంది అంటూ కూడా ఒక ట్రెండ్ వచ్చింది. అంటే పర్సనల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇటు దెర్ ఇస్ నో ప్రైవసీ అనే ఒక కోణంలో కూడా అప్పట్లో డిస్కషన్స్ జరిగాయి. సో ఆన్ గోయింగ్ ట్రెండ్ని ఎలా చూస్తారు సార్? అంటే అకౌంటబిలిటీ లేని టెక్నాలజీస్ చాలా ప్రమాదకరం. ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ డ్యూయల్ పర్పస్ టెక్నాలజీస్, డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్. మీరు ఇంటర్నెట్ చాలా గొప్ప టెక్నాలజీ. ఇంటర్నెట్ ఎకానమీ క్రియేట్ అయింది. ఇవాళ మనం ఊహించలేము, ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. కెన్ వి గో బ్యాక్ టు ప్రీ ఇంటర్నెట్ ఏజ్? జస్ట్ నాట్ పాసిబుల్. సో మన జీవితాలను అంతగా ప్రభావితం చేసింది ఇంటర్నెట్. కానీ అదే సమయంలో ఇంటర్నెట్ ఇవాళ పెద్ద ఎత్తున అశ్లీల కంటెంట్, మీకు క్రైమ్, సెక్స్, ఇలాంటి ఇమ్మోరల్ కంటెంట్ పెద్ద ఎత్తున కారణమవుతుంది. ఈవెన్ ఇంటర్నెట్ ఎక్స్పోజర్ వల్ల రకరకాల మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. ఇంటర్నెట్ సూసైడ్ కల్చర్ను పెంచుతోంది, మర్డర్స్, హత్యల కల్చర్ను కూడా పెంచుతోంది. టెలివిజన్ అలాగే అదొక గొప్ప టెక్నాలజీ. వీ కెనాట్ సింప్లీ ఇమాజిన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ టెలివిజన్. కానీ టెలివిజన్లో చాలా ట్రివియలైజేషన్ పెరుగుతోంది. చెత్త కంటెంటు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఎలా ఉందో మీడియాలకు కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అలాగే ఉంది. సో అందువల్ల ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో ఏఐనే ప్రత్యేకించి మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఏఐ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. దాన్ని మంచిగా వాడుకుంటే అద్భుతాలు చేస్తుంది. ఇవాళ మీకు ఉదాహరణకు ఒక క్రియేటివ్ ఎకానమీ, ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉన్నది క్రియేటివ్ ఎకానమీ అంటారు. క్రియేటివ్ ఎకానమీలో అద్భుతంగా కంటెంట్ జనరేషన్కు ఏఐని వాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా వాడలేకపోతున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే, యూట్యూబ్లో ఏఐ ఉపయోగించి ప్రొడక్షన్ క్వాలిటీని అద్భుతంగా చేసిన కంటెంట్ యూట్యూబ్లో పెరుగుతుంది, తాజా రిపోర్ట్. అలాగే ఏఐని వైద్య రంగంలో వాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈస్టర్న్ చైనాలోని ఒక నింబో యూనివర్సిటీలో అరుదైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను ఏఐ టూల్ ఉపయోగించారు. అలీబాబా అనే చైనీస్ కంపెనీ తయారు చేసిన ఒక ఏఐ టూల్. ఇటీవల దాన్ని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు, FDA వారు దాన్ని బ్రేక్ త్రూ డివైస్గా కూడా గుర్తించారు. ఆ ఏఐ టూల్ పాండా అంటారు. అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డిటెక్షన్ విత్ ఏఐని. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డిటెక్షన్ విత్ ఏఐని ఉపయోగించి ఒక నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్లను స్టడీ చేసి నార్మల్ రేడియాలజిస్ట్ పట్టుకొని క్యాన్సర్ను కూడా గుర్తించారు. సో అంత అద్భుతంగా మెడికల్ సైన్స్లో ఏఐ రెవల్యూషన్ క్రియేట్ చేస్తోంది. సో అందువల్ల ఏఐ యాజ్ ఇట్స్ ఓన్ మెనీ పాజిటివ్స్. అదే సమయంలో గ్రాక్లో జరుగుతున్నది చూస్తున్న గ్రాక్ ఏంటి? సో ఈ ఏఐ చాలా ఏఐ టూల్స్ జరుగుతుంది. దాన్ని సర్క్యులేట్ చేయడం, ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీలు మనకందరికీ తెలుసు. మనిషి చాలా బాధ్యతాయుతంగా కనిపిస్తాడు, కానీ మనిషిలో పశు ప్రవృత్తి ఉంటుంది, ఎనిమల్ ఇన్స్టింక్ట్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కూడా ఒక ఎనిమలే. సో ఆ ఎనిమల్ ఇన్స్టింక్ట్, పశు ప్రవృత్తి ఏంటంటే అనానిమస్గా ఉన్నప్పుడు బయటకు వస్తుంది. మ్యాన్ ఇస్ ఎ సోషల్ ఎనిమల్ అంటారు కదా. సామాజికంగా 10 మందిలో ఉన్నప్పుడు నేనుండే ఒక మనిషి ఉండే విధానం ఒక రకంగా ఉంటుంది. తాను ఏకాకిగా ఉన్నప్పుడు మనుషుల్లో ఒకవేళ అందరిలో ఉంటుందని అనను, కొంతమందిలో ఉండే పశు ప్రవృత్తి, ఆ పైశాచిక ప్రవృత్తి బయటికి వస్తూ ఉంటుంది. సో అది ఏ అవకాశాన్ని ఇచ్చి దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా రెగ్యులేషన్ ఉండాలి టెక్నాలజీ పైన. కానీ ఆ రెగ్యులేషన్ పేరిట ఏఐకి ఉండేటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఆపకూడదు, పబ్లిక్ డిసెంట్ను కంట్రోల్ చేయకూడదు,
ఒక పబ్లిక్ డిస్కోర్స్ పైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వారు ఆధిపత్యాన్ని చెలాయించకూడదు. సమాజానికి నష్టం కలిగించే హక్కు ఏ టెక్నాలజీకి లేదు కదా. కరెక్ట్. సిఎస్ సార్, దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం రియాక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఎలన్ మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ వస్తున్న విమర్శనంతా కూడా లైట్ తీసుకొని ఆయన ఫోటోను ఆయనే ఇటు బిక్నీలో పోస్ట్ చేసుకున్నారు. సో దాన్ని ఎలా చూడాలి అంటే అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏంటంటే నేను ప్రపంచానికి ఎవరికి అకౌంటబుల్ కాదనుకోవచ్చు. ఆయన వ్యక్తిగత జీవితం మనందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హూ ఈజ్ ఇలాన్ మస్క్, వాట్ ఈజ్ ఇలాన్ మస్క్ పర్సనల్లీ. ఇలాన్ మస్క్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మామూలుది కాదు. కానీ ఇలాన్ మస్క్ పర్సనాలిటీ మనందరికీ తెలుసు. దాని మీద ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఇలాన్ మస్క్ ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అందరికీ ఇబ్బంది లేదని అనలేం కదా. సో సమస్య ఏంటంటే ఇలాన్ మస్క్ ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేయడం అంటే గ్రాక్ ఏదో ఇది టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్న వారు కాదు, మిస్యూజ్కు అనుగుణంగానే టెక్నాలజీని తయారు చేస్తారని అనుకోవాల్సి ఉంటుంది. అది ఇంకా ప్రమాదకరం కదా. ఫ్రీ స్పీచ్ పేరిట, ఫ్రీ ఎక్స్ప్రెషన్ పేరిట విశృంఖలత్వాన్ని అంగీకరించలేం. మన దేశంలో అయితే ఎటువంటి అంగీకరి ఇది మన ఇండియా ప్రాబ్లం కాదు. దిస్ ఎ గ్లోబల్ ఫినామినన్, ఇస్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. ఎందుకంటే టెక్నాలజీ మన ప్రైవసీని ఇన్వేట్ చేస్తుంది. సోషల్ మీడియా కన్జంప్షన్ విపరీతంగా పెరుగుతోంది. సైబర్ బుల్లింగ్ పెరుగుతోంది. మీకు సైబర్ బుల్లింగ్ వల్ల ప్రమాదకరమైనటువంటి ధోరణులు సమాజంలో పెరుగుతున్నాయి. సైబర్ సెక్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. సో దేర్ ఫోర్ ఎ గ్లోబల్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో మీకు ఫ్రీ ఎంటర్ప్రైజ్ అని చెప్పి సమాజానికి నష్టం చేయకూడదు కదా. కరెక్ట్ సార్. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫొటోస్ను సైతం ఆడపిల్లలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ సెలబ్రిటీస్కి రిస్క్ ఎక్కువనే అనుకోవాలి. సో వాళ్ళకి సంబంధించి ఆ ప్రైవసీని వాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు అంటారు? ఇక్కడ ఎలన్ మస్క్ ఎటువంటి అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయినా ఆయన ఏమైనా తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే అవకాశం ఉందనుకోవాలా? ఇఫ్ నాట్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ప్రైవసీ, దాని గురించి ఏమంటారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుంది, ఏదో హెచ్చరించి వదిలేస్తే ఏమీ కాదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతుందో సమాజానికి ప్రమాదకరంగా ఉన్న పోస్టుల పైన అంతే రియాక్ట్ కావాలి. అలా రియాక్ట్ అయితే డెఫినెట్గా ఇలాన్ మస్క్ అయినా తొక్కముడవలసిందే. కానీ ఇలాన్ మస్క్ ఇది ఇలాన్ మస్క్ కదా. ఇలాన్ మస్క్ కొరకు, టెస్లా కొరకు మన భారత ప్రభుత్వం రూల్స్నే మార్చేసింది కదా. ఇప్పుడు చైనాలో తయారు చేసిన కార్లను కూడా ఇలాన్ మస్క్ ఇండియాలో అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చాం కదా, మేక్ ఇన్ ఇండియా పక్కకు పెట్టి. అందువల్ల ఇలాన్ మస్క్ విషయంలో మరి భారత ప్రభుత్వం ఎంత గట్టిగా ఉంటుందో చూడాలి. సో బట్ మనం మాత్రం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే మా సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న టైంలో ఉన్నాం కనుక మన ప్రతి ప్రైవేట్ మూమెంట్ను, ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి, పబ్లిష్ చేసుకోవాలనే తపన, కోరిక ఉండొచ్చు. కానీ జాగ్రత్త కూడా పడాలి. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఈ సోషల్ మీడియాలో మనం ఒకటి పోస్ట్ చేస్తున్నామంటే అది మన చేతిలోనే ఉండదు. అది ఎటైనా సర్క్యులేట్ కావచ్చు. అది నిన్నటిదాకా ఏ యుగంలో ఏ రకంగా మార్చైనా సర్క్యులేట్ కావచ్చు. సో దానికి సిద్ధపడే మనం చేయాలి. అందువల్ల మనము ఆ ప్లాట్ఫామ్లో షేర్ చేసేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. సమాజానికి కూడా ఈ దుర్మార్గాన్ని అన్కాన్షియస్గా షేర్ చేస్తుంటారు. దురదృష్టం ఏంటంటే ఇది తప్పని తెలిసి, సో ఇది అబద్ధమని తెలిసి, ఇది అశ్లీలమని తెలిసి కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు, షేర్ చేస్తుంటారు. సో ప్రజలకు కూడా సమాజంలో అప్పీల్ ఏంటంటే, మీకు అశ్లీలమైన అమ్మాయి ఫోటో వచ్చింది, సో ఆ ఫోటోను మీరు షేర్ చేయకూడదు. ఎందుకు షేర్ చేయకూడదు? రేపు యువర్ ఫ్యామిలీ మే బి ఏ విక్టిమ్ కదా. ఆ దుర్మార్గాన్ని, ఉన్మాదాన్ని మీరెందుకు ప్రోత్సహిస్తారు? మన ఒక వాట్సాప్లో ఒక పనికి మాలిన సందేశం వస్తుంది, దాన్ని మనం షేర్ చేస్తే రేపు యూ మే బి ఎ టార్గెట్ ఆఫ్ ఇట్ కదా. అందువల్ల మన ఆ బాధ్యతలు ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఈ ప్యాసివ్ షేరింగ్ కల్చర్ ఉంటుంది. వచ్చిన ప్రతి విధవ మెసేజ్ను షేర్ చేస్తుంటారు కొంతమంది. అసలు అది లోపలికి వెళ్ళి కూడా చూడరు. అసలు అది ఏంటో కూడా చదవకుండా కూడా షేర్ చేస్తారు. అది షేరింగ్ అనేది ఒక ఇన్ఫెక్షస్ కల్చర్గా మారిపోయింది. అందువల్ల మీరు ఏం షేర్ చేస్తున్నారు, మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది సెల్ఫ్ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.